బండ్లగూడ వార్డులో కోటేశ్వరరావు అనే కార్పొరేటర్ ఉండేవాడు. అతను తన వార్డులో ఎన్ని సమస్యలున్నా అస్సలు పట్టించుకునేవాడు కాదు. కాని ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం ప్రతి ఇంటికి వెళ్లి చాలా డ్రామాలు చేసేవాడు. నువ్వేం పర్షాన్ గాకావా, నేను కార్పొరేటర్ అయినాక నీకు ప్రతి నెల 70,000 పింఛన్ ఇప్పిస్తాగా. నా అయ్యే నా బంగారమే, నా ఓటు నీకేరా మనవడా. కళ్ళు సక్కగా కనబడుతున్నాయిగా, ఇదిగో ఈ షెడ్ గుర్తుపెట్టుకో, దీనికే సక్కగా చూసి ఓటేయాలే. ఆఖరికి తను ప్రచారం చేసేటప్పుడు పిల్లలెవరైనా బాత్రూంకెళ్తే వెంటనే అందరి ముందు వాళ్లని నీళ్లతో కడిగి చెడ్డీ కానుకగా ఇచ్చేవాడు. చెడ్డీ గుర్తుకే మన ఓటేద్దాం, మన వార్డుని స్వర్గ సీమను చేద్దాం. జై కోటన్న, జై జై కోటన్న, జై కోటన్న, జై జై కోటన్న. ఇది చూసిన ఆ వార్డు ఓటర్లు అతని కేరింగ్ బాగా నచ్చి కోటిని కార్పొరేటర్గా ఎన్నుకున్నారు. కాని కోటి కార్పొరేటర్ అయిన తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. కోటిగారు, ఏంటి అన్యాయం? మా బజార్లో డ్రైనేజ్ లీక్ అయి 10 దినాలైంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. దానివల్ల పిల్లలకి జ్వరాలొస్తున్నాయి. మీరే ఏదైనా చెయ్యాలి. నేనేం చేయాలి? పోనీ నేను వచ్చి బాగు చేయాలనా? అరే తమ్మి, మీ పిల్లగాళ్ళని గలీజ్ నీళ్ళ జోలికి ఓనియకుండ్రి, కేల్కతం. గింత చిన్న విషయానికి నన్నెందుకు పరిచయం చేస్తాను రాబాయ్? అరే జగ్గు, ఇట్లాంటి వాళ్ళని రానియకని నీకు చెప్పినా కదరా. దీనికి తగ్గట్టు ఎండాకాలం వచ్చిందంటే ఆ వార్డులో తీవ్రమైన నీటి సమస్య ఉండేది. ప్రతిరోజు మున్సిపాలిటీ 10 ట్యాంకుల నీటిని ఆ వార్డుకి సరఫరా చేసేది. కాని కోటి వాటిలో 5 మాత్రమే పంపి మిగతా ట్యాంకర్ల నీటిని బ్లాక్లో అమ్మించేవాడు. ట్యాంకులో నీళ్లు కథమైనాయి, ఇంకా మీరు ఇండకెళ్ళి కొట్టుకోరి. నడువుండ్రి నడువుండ్రి. ఒరై బేకార్ సాలేగా, పట్టుమని 10 బిందెలు కూడా రాలేదు, అప్పుడే ఎలా అయిపోతాయిరా నీళ్లు? మా బిందెలు నిండందే గీడ నుంచి నీ బండి కదిలేదు లేదు. ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నారేంటే? రేపటి నుంచి ఈ నీళ్లు కూడా ఉండవు. మీకింకా నీళ్లు కావాలంటే ఇంకా సేపట్లో కోటన్న నీళ్ల ట్యాంక్ వస్తుంది. బిందె 100 రూపాయలిచ్చి కొనుక్కోండ్రి. చల్ నడువుండ్రి. నా బిందె మీద చెయ్యి వడితే నీ నల్ల పగిలిద్ది బిడ్డ. ఒకరోజు పాకి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద డ్రైనేజీ మూత తెరిచి ఉన్న విషయం గమనించక అమాంతం డ్రైనేజీలో పడిపోయింది. ఇంతలో అటుగా వెళ్తున్న కోటి పాకిని డ్రైనేజీలో చూసి, ఏమమ్మా, ఇంట్లో నీళ్లు లేకుంటే గిట్లా డ్రైనేజ్లో స్నానం చేస్తారా? దిమాగిట్లా దొబ్బిందా ఏంది? పోపో, ఇంటికెళ్ళి చదువుకోపో. కోటి చేసిన అవమానంతో పాకికి చాలా కోపం వచ్చింది. తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఒరై పొట్టి కార్పొరేటర్, ఇదంతా నీ వల్లేనేరా. నువ్వు పట్టించుకోకే ఈ రోడ్లని ఇంత దరిద్రంగా ఉన్నాయి. అనవసరంగా ఈ పాకిని గెలికావు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇంక నీ బొంగరం బద్దలైనట్టే. దీనికంత సీన్ లేదు, నువ్వు పోనీరా. కొన్ని రోజుల తర్వాత ఆ వార్డులో మళ్లీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వచ్చాయి. కోటి తన బలగంతో మళ్లీ ఆ ఎలక్షన్స్లో గెలవటానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఏమ్రా జగ్గు, వాడ్ల చెడ్డీల పంపిన ఎట్లా జరుగుతుందిరా? ఓట్లన్నీ మన చెడ్డీ గుర్తుకే వాడాలే. మంచిగా జరుగుతున్నాయి అన్నా, కానీ ఈసారి ఎలక్షన్లో మనకి పోటీగా పాకి కూడా నిలబడుతుందంట. దాని బోందా, అది మనలేని బిక్తదిరా. మన దగ్గర డబ్బుంది, పవర్ ఉంది. ఆఫ్టర్ ఆల్ ఆడది. లైట్ తీసుకోరా. పాకి లిప్స్టిక్ ని తన పార్టీ గుర్తుగా పెట్టి తెలివిగా ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. ఆ మొగ పురుగు కోటికి ఆడవాళ్ళంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఏం మనకేం తక్కువ? వాడి దిక్కుమాలిన పరిపాలనకి మనం బలి కావాలా? రండి, మనలో ఉన్న ఆడ శక్తితో వాడిని ఈ ఎలక్షన్లో ఓడగొట్టి చూపిద్దాం. గుర్తుంచుకోండి, లిప్స్టిక్ గుర్తుకే మనందరి ఓటు వాడాలి. మీ మొగాళ్ళు రోజంతా ఎంతో కష్టపడి ఇంటికొస్తే పట్టించుకునే వాళ్ళేక మీరంతా ఎంత బాధపడుతున్నారో నాకు బాగా తెలుసు. అందుకే నా ఈ లిప్స్టిక్ గుర్తుకే ఓటేస్తే మీ అవసరాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటా. లిప్స్టిక్ గుర్తుకే మన ఓటు. పాకి జిందాబాద్, పాకి జిందాబాద్.
బీట్ చేంజ్ చేయ పాకీ ఆటపాటలతో ఫిదా అయిన జనాలంతా లిప్స్టిక్ గుర్తుకు ఓటు వేసి పాకీని కార్పొరేటర్గా గెలిపించారు. పాకీ కార్పొరేటర్ అయిన వెంటనే కోటి ఇంటి మీద ఐటీ రైడ్లు చేయించి అతనికున్న వ్యాపారాలన్నీ సీజ్ చేయించడమే కాక కరప్షన్ కేసులో ఇరికించి కోటిని అరెస్టు చేయించింది. డ్రైనేజీలో పడ్డ నా ఇజ్జత్ తీసి నీ కెరీర్నే డ్యామేజ్ చేసుకున్నావు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ పాకీతో పెట్టుకుంటే తుపాకీతో పెట్టుకున్నట్టే. డోంట్ మెస్ విత్ పాకీ.